మొత్తం నీ నక్షత్రం ఏమిటి అనడం, అందుకే వ్యాపారంలో మునిగో. నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడా? అలా అయితే చంద్రబాబు నాయుడు గారు నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి. అందరూ అవుతారా? ఆయన మాత్రం 10 ఏళ్ళు అయ్యాడు, ఇంటి దగ్గర కూర్చోలే. మరి నక్షత్రం మంచిదే కదా. ఇవన్నీ చెబితే కుదరదండి. ఈ మాయలోనే మనం పడిపోతున్నాం. భూత భవ్య భవత్ ప్రభుత్వం, ఈ జ్యోతిష్శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది. ఆ కాలానికి అధిపతి భగవంతుడు. ఆ భగవంతుడిని మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా, అది చూపించుకుందామా, నువ్వులు దానం చేద్దామా, మినువులు దానం చేద్దామా, ఎన్ని చేస్తారు, ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు. మళ్ళీ రాహు కేతు అనగానే చలో కాళహస్తి, మళ్ళీ అదొకటి. ఇక్కడ మధ్యన అదొకటి బయలుదేరింది బాగా. మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ, కేతు పూజ, తోక పూజ, తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టమ్ పెట్టారు. శివుడు పక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో, రాహుకేతువులో మిగిలేరు కర్మ కాలిపోయి. జ్ఞానప్రసూనాంబ శివుడు లేడండి. రాహుకేతువు ఎంతసేపు పాములు గొడవలే, ఎందుకంటే మన భయం. అసలు శివుడు విడిపో. అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగా జాలునే దగను కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో ఉంటాం. గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగా జాలునే. ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఆయన నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలు అవతల బో అని చెప్పాడు ఆయన. అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందాలు మనం వాడుకుంటాం ఇక్కడ మన పేకాట.